ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి, మీ పేరు? స్వరూప అండి. స్వరూప గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుంచి. కుకట్పల్లి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు ప్రియా అండి. మీరు ఎక్కడి నుంచి నేను వస్తున్నారు? హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? ఫ్రెండ్స్. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ. సో ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఇందులో ఏ ఐటమ్ వస్తే దాంతో వంట చేయాలి, తెలుసు కదా. మరి ఈ రోజు మీకు మేము ఇస్తున్నది ఏమిటి అంటే, ఏంటిది? ఓ, అర్థమైపోయింది. ఎస్, క్యాబేజ్. క్యాబేజ్తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. ఐ మీన్ స్నాక్స్, కర్రీస్ ఇలాగా. అంటే చాలా మందికి కొద్దిగా అది కుక్ చేస్తే స్మెల్ వస్తుందని అలా ఇష్టపడరు, కానీ వండుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కదా, హెల్దీగా కూడా ఉంటుంది. సో మీరిద్దరు కూడా చక్కగా క్యాబేజ్తో ఏదైనా మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు చేసి చూపించేసేయండి. క్యాబేజీ బఠానీ కూర. అప్పుడే ఆలోచించేశారు కూడానా? క్యాబేజ్ బఠానీ కూర. ఓకే, మనం సో రెగ్యులర్ గా చేసుకునే వెరైటీయే కదా. సో మరి చేసేస్తారా వంట మీరు? ఓకే అండి. ఓకే, మరి క్యాబేజ్ బఠానీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వరూప గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ అండి వేయండి. 2 ఎండుమిర్చి అండి. ఓకే, కరివేపాకు, పోపు దినుసులు, ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా వేయించి, పసుపు. ఓకే, ఇది ఎలా మనకి అంటే కొద్దిగా ఫ్రై టైప్ లో వస్తుందా? ఫ్రై టైప్ లాగా లేదు, ఫ్రై టైప్ లో. ఓకే, ఉప్పు సరిపడా వేసేస్తున్నారా? సరిపడా వేసేస్తున్నాం ముందే. ఓ నైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత క్యాబేజీ, ఉడికించిన క్యాబేజీ. సో ఇది ముందు ఉడికించేసి పెట్టారు. మనకి డైరెక్ట్ గా కొంచెం ఫ్రై అవ్వాలంటే టైం పడుతుంది కదా క్యాబేజ్ బాగా. మీరేమైనా వర్కింగ్ అండి స్వరూప గారు? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మనకి యాక్చువల్గా క్యాబేజ్ ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. 5-10 minutes లో అయిపోతుంది. పోపు పెట్టేసుకోవడం. ఉడికించిన బఠానీ ఇవి కూడా ఉడికించినవి అన్ని చక్కగా అన్నంతో పాటు ఒకసారి కుక్కర్లో ఉడికించేసుకుంటే తీసి పోపు పెట్టుకోవడమే కదా. నైస్. సో మీరు ఇంట్లోనే ఉంటారన్నమాట, నాట్ వర్కింగ్ ఎనీథింగ్? లేదండి. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? రెడీ ల్యాబ్స్ లో చేస్తారు. ఏం పేరు మీ వారి పేరు? శ్రీధర్. పిల్లలు? పిల్లలు. ఓ, సో అన్ని పొద్దున్నే చక్కగా మీ వారికి చేసి పెట్టి ఇచ్చేస్తూ ఉంటారా? అట్లేం లేదు, బాక్స్ కూడా కట్టడం లేదు. బాక్స్ కూడా కట్టడం లేదా? అక్కడే ఉంది లంచ్. ఓహో, ఓకే. సో అయితే మీకు చక్కగా మూడు వచ్చినప్పుడు వంట చేసుకోవచ్చు అనమాట తినాలనుకుంటే. నేను ఒకటి ఇంట్లో. సో కారం సో ఒక్కళ్ళే ఉన్న వంటలు చేసుకోవడం మానేయకూడదు. లేదు, మనకు కావాల్సిన టైం టు టైం. వెరీ గుడ్. సో అయితే మీ వారికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయినా చేయొచ్చా? అది కూడా అక్కడేనా? బ్రేక్ఫాస్ట్. ఎంత మంచిదో, అన్ని కంపెనీలు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఓకే, కొంచెం వాటర్ కావాలా చూసుకోండి. చాలు. మీకు క్యాబేజ్ ఇష్టమేనా? ఇష్టమే, క్యాబేజ్ ఇష్టం. క్యాబేజీ తోటి చాలా రకాలు చేస్తాను. తర్వాత ధనియాల పొడి. ఓకే, మీకు చాలా టైం ఉన్న వంట చేసుకోవడానికి మీరు వంట మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు కారం వేసారు కదా. సారీ, గరం మసాలా ఇది ఒక 2 minutes ఉడికించిన కర్రీ సరిపోతుంది. ఓకే, మొత్తానికి హడావిడిగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసారు. అన్నీ వేసారు కదా. అవును. కారం వేసారా? కారం వేసానండి. మూత పెడదామా? మూత పెట్టేసి
ఓకే, సో ఇది అంతా మనకి కొద్దిగా మసాలాలు అన్ని దానికి పట్టేస్తే మనకి రెడీ రెడీ అయిపోతుంది. ఓకే, సో చూద్దామా స్వరూప గారు? చూద్దాం. అయిపోయింది. అయిపోయిందా? కలిపేస్తారా ఒకసారి? కట్టేనా? కట్టేసాయి. సో చపాతీ లాంటి వాటిలో బాగుంటుంది కదా ఇలా చపాతీ, చేసుకుంటే? పూరీలో. వేసాను. కొత్తిమీర తోటి గార్నిష్ అండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఓకే, మరి క్యాబేజ్ బఠానీ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ బఠానీ కూర రెడీ.